హాయ్ హలో నమస్తే నేను మీ అరుణ కుమారి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రవి అలంక. ముందుగా మీ అందరికీ రథయాత్ర శుభాకాంక్షలు. ఆ జగన్నాథ స్వామి అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద రథోత్సవం ఎక్కడ జరుపుతారు, ఎలా జరుపుతారు అని నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. సో లేట్ లేకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలోనే అతిపెద్ద రథోత్సవం పూరి జగన్నాథ స్వామి రథోత్సవం. ఎక్కడైనా ఉత్సవమూర్తులను తీసుకొచ్చి రథోత్సవం నిర్వహిస్తారు. పూరి క్షేత్రంలో మాత్రం సాక్షాత్తు ఆ మూల విరాట్టునే తీసుకొచ్చి రథంలో ఊరేగిస్తారు. మొత్తం రథాల నిర్మాణానికి 58 రోజుల సమయం పడుతుంది. ఈ రథాల కోసం ప్రత్యేకంగా పసి, అసర, దౌర అనే 3 రకాల గట్టి కర్రలను మాత్రమే ఉపయోగిస్తారు. రథాల తయారీ కోసం గుర్తించిన వృక్షాలను ముందుగానే పూజ చేసి వసంత పంచమి నాడు చెట్లను నరికి 1072 చెట్ల కాండాలను పూరికి చేరుస్తారు. రథోత్సవానికి 2 నెలల ముందు అక్షయ తృతీయ నాడు రథాలను తయారు చేసే పనిని ప్రారంభిస్తారు. తయారీలో 120 మంది పాల్గొంటారు. సంప్రదాయ పనిముట్లతోనే రథాలను తయారు చేస్తారు. రథాల తయారీలో ఎటువంటి యంత్రాలను ఉపయోగించరు. 1072 దుంగలను 2188 ముక్కలుగా చేస్తారు. అందులో 832 చెక్క ముక్కలను ఉపయోగించి 16 చక్రాలతో 44 అడుగుల ఎత్తు ఉన్న జగన్నాథ స్వామి రథాన్ని చేస్తారు. ఈ రథానికి నందిఘోష్, గరుడధ్వజ అనే పేర్లు ఉన్నాయి. ఈ రథాన్ని ఎరుపు, పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. 763 చెక్క ముక్కలతో 14 చక్రాలు ఉన్న 43 అడుగులు ఎత్తున్న తాళధ్వజ అనే బలభద్రుని రథాన్ని తయారు చేస్తారు. దీన్ని ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు. 593 చెక్క ముక్కలతో 12 చక్రాలతో 42 అడుగుల ఎత్తున్న సుభద్ర రథాన్ని తయారు చేస్తారు. ఈ రథానికి దర్పదలన, పద్మధ్వజ అనే పేర్లున్నాయి. ఈ రథాన్ని ఎరుపు, నలుపు వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ రథాన్ని లాగేందుకు 250 అడుగుల పొడవైన తాళ్లను కడతారు. ఇక అన్నీ సిద్ధమయ్యాక ఆషాఢ శుద్ధ విధియ రోజున ముందుగా అన్నయ్య రథం, తరువాత చెల్లి రథం, ఆ తరువాత జగన్నాథుడి రథం కదులుతాయి. యాత్ర ప్రారంభమయ్యే ముందు పూరి రాజు వచ్చి రథాల ముందు బంగారు చీపురుతో ఊడవటం ఇప్పటికీ కొనసాగుతున్న సంప్రదాయం. జై జగన్నాథ, జై జై జగన్నాథ. ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వెంటనే రావాలంటే పైనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.